వైఎస్ఆర్సీపీలో మరో వికెట్ పడుతోంది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పార్టీని వీడబోతున్నారు. ఇప్పటికే ఆయన దాదాపుగా వైఎస్ఆర్సీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారడం ఖాయమని చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. వాస్తవానికి తొలుత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 వరకు క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరపున విజయం సాధించారు. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టగానే ఆయనకి ఏకంగా మంత్రి పదవి కూడా దక్కింది. అటవీ, శాస్త్ర సాంకేతిక వ్యవహారాలు వంటి శాఖలను ఆయన నిర్వహించారు. కానీ ఆ తర్వాత 2019లో ఓటమి చవిచూసి టీడీపీకి దూరమయ్యారు. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీలో కూడా ఆయనకి తగినటువంటి హోదా దక్కుతుందని అంతా ఆశించారు. కానీ ఆయనకి కోరుకున్నట్టుగా ఎటువంటి పదవులు దక్కలేదు. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేయడం వెనుక ముఖ్యంగా ఆయన వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయన్న ప్రచారం సాగింది. ముఖ్యంగా చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ వ్యవహారాల్లో సిద్ధా రాఘవరావుది అందివేసిన చెయ్యి. ఆయన అనేక రకాలుగా క్వారీల నిర్వహణలో భారీగా లబ్ధి పొంది ఉన్నారు. అలాంటి భారీ వ్యాపారవేత్త మైనింగ్ వ్యవహారాల్లో ప్రభుత్వం మారిన తర్వాత అనేక రకాల ఆటంకాలు చవిచూస్తున్నారు. వాటన్నిటిని ఎదుర్కోవాలంటే అధికార పార్టీలో చేరడమే ఉత్తమం అన్నది ఆయన విధానం. అది 2019లో అధికారం తెలుగుదేశం పార్టీ కోల్పోగానే వైఎస్ఆర్సీపీలో చేరడం వెనుక, వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత 2024లో మళ్ళీ టీడీపీ గూటికి చేరాలన్న ప్రయత్నం వెనుక పూర్తిగా ఆయన వ్యాపార ప్రయోజనాలే ఉన్నాయన్నది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆయన చేరికకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఆయన చేరిక వ్యవహారం ముందుకు సాగలేదు. దాంతో ఇప్పుడు ఆయన జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. త్వరలోనే జనసేనలో సిద్ధా రాఘవరావు ఎంట్రీ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి జరిపినటువంటి మధ్యవర్తిత్వంతో సిద్ధా రాఘవరావుకి లైన్ క్లియర్ అయిపోయిందన్నట్ట ప్రచారం మొదలైపోయింది. ఇటీవలే ఒంగోలు చెందినటువంటి పలువురు కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళందరికీ కండువా కప్పి బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి సహా అందరినీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు సిద్ధా రాఘవరావు కూడా అదే రీతిలో పార్టీ కండువా కప్పేందుకు పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్టుగా అంతా భావిస్తున్నారు. అదే జరిగితే రేపు వచ్చే నెలలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కార్యక్రమంలో భాగంగా సిద్ధా రాఘవరావు మెడలో కండువా వేసేందుకు తగ్గట్టుగా జనసేన అధినేత ప్రణాళిక రచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇదే జరిగితే సిద్ధా రాఘవరావుకి జనసేన ఎంట్రీ ఖాయమవుతుంది. ఇది సిద్ధా రాఘవరావు వ్యాపార ప్రయోజనాల కోసం, ఆయన ఆశిస్తున్నటువంటి ఇతర లక్ష్యాల కోసం ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది ముఖ్యమైనటువంటి అంశం. వాస్తవానికి దర్శి నియోజకవర్గంలో ఆర్థికంగా బలవంతుడైనప్పటికీ కూడా అక్కడ సామాజికంగా బలిజ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. బలిజ కులస్తులుగా అక్కడ గట్టి పట్టుంది. అలాంటి నేపథ్యంలో సిద్ధా రాఘవరావు లాంటి ఒక బలవంతుడైన నాయకుడు జనసేన పార్టీలో చేరితే ఆర్థికంగాను రాజకీయంగాను చక్రం తిప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్న సిద్ధా ద్వారా దర్శిలో జనసేన పార్టీకి చాలా ఉపయోగం ఉంటుందనేటువంటి అభిప్రాయం స్థానికంగా ఉన్నటువంటి జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సిద్ధా రాఘవరావుకి జనసేన పార్టీ ఎంట్రీకి ఎటువంటి అడ్డంకులు కనిపించకపోవడంతో త్వరలోనే ఆయన మెడలో జనసేన పార్టీ కండువా ఖాయమైనటువంటి ప్రచారం సాగుతుంది. ఇదే జరిగితే వరుసగా 3 సభల్లో 3 రకాల కండువాలతో ఆయన దర్శనం ఇచ్చినట్టుగా ఈ దర్శి మాజీ ఎమ్మెల్యే వ్యవహారం మనకే అర్థమవుతుంది.